హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సెకండ్ టైం సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేశానని మీ అందరికీ తెలుసు కదా. ఇదైతే సెకండ్ టైంలో లాస్ట్ వీక్ అనమాట. సో యాక్చువల్గా నేను అనుకున్నది ఒకటి, బట్ ఈసారి అలా జరగలేదు. సో ఏదైనా స్వామివారి దయ ఉండాలి కదా. సో ఆయన ఎప్పుడు ఎలా జరిపించుకోవాలని ఉంటే అలా చేయించుకుంటారు. సో మనం అనుకున్నంతలో ఏది జరగదని నాకైతే అర్థమైందనమాట. సో తెల్లవారుజామున 4 o'clock లేచాను అనమాట నేను. సో ఇంకా త్వరగా లేద్దామని అనుకున్నాను, కానీ నైట్ పడుకున్నప్పటికీ చాలా లేట్ అయిపోయింది. 11:30 అలా అయింది. ఇంకా అందుకే కొంచెం లేట్గానే లేచాను. 4 అలా లేచి ఫస్ట్ అయితే నేను గ్యాస్ మీద వాటర్ అయితే పెట్టేసుకుని సో లోపల అంతా క్లీన్ చేసాను. బయటికి వెళ్ళాను. బయట చాలా చీకటిగా ఉంది. సో భయం ఏమీ కాదు, కానీ కరెంటు పురుగులు అంటారు కదా, అవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. లైట్ వేస్తుంటే బాగా మీదకి వచ్చేస్తున్నాయి. సో అవి అసలు ఇప్పుడు హెల్త్కి చాలా ప్రాబ్లంగా మారిపోయినాయి కదా. అందుకే బయట లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇంకా లోపల పనే చేసుకుంటున్నాను. తల స్నానం చేసేసాను. సో పూజ టైంకి రెడీ అవుదాం అని చెప్పి ఇంకా డ్రెస్ అయితే వేసుకుని ఒక్కొక్క పని స్టార్ట్ చేశాను అనమాట. ఫాస్ట్గా పిల్లలు లేవకుండానే నేను బూర్లకి ఫస్ట్ పిండి ఆరేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక 1 hour అయినా నానాలి అని చెప్పి. సో నెక్స్ట్ ఏంటంటే గారెలకి పిండి ఆడుకుంటా సో పులిహోరకి రైస్ చేయడం, చింతపండు పులుపు అవన్నీ చేసుకుంటా పిండి దీపాలకి పిండి కలుపుకుని పక్కన పెట్టుకుని ఇవన్నీ ఫాస్ట్గా చేసేసాను అనమాట. పూర్ణం కూడా చేసేసాను. శనగలు నానబెట్టాను కదా, అవన్నీ కడుక్కొని కొన్ని అయితే ఉడకబెట్టాను, కొన్ని అయితే పచ్చి శనగలు ఉంచాను. సో నాకు బూరెలు వేయడం రాదండి. నైట్ వీడియో చూసి సో వేస్తున్నాను అనమాట. అంత బాగా రాలేదు, తుస్సుమనిపించేసినాయి అనమాట. సో ఏదైనా సరే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేనిది అసలు ఏ పని చేయలేమని అనిపించింది. గారెలు అంటారా, అవి కూడా నన్ను బాగా తినేసినాయండి. అన్ని వీడియోస్ చూసే చేశాను. ఎప్పుడు నేను ఇంట్లో ఏ పూజ పెట్టుకున్నా మా అమ్మమ్మ మా చెల్లి వచ్చి హెల్ప్ చేస్తారు. మా అమ్మమ్మ వంటలు చేస్తుంది. నేను ఓన్లీ పిల్లల్ని చూసుకోవడం, దేవుడి దగ్గర సర్దుకోవడం అలా చేస్తాను. ఈసారి ఎవరి హెల్ప్ లేదండి, నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. సో నేను ఇవన్నీ చేస్తూ ఉంటే మా హస్బెండ్ స్నానం చేసి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నారనమాట. ఇంట్లో పూజ అయిన తర్వాత సో ఇంకా నేను తర్వాత దేవుడికి పూజ చేసుకుంటామన్నమాట. సో అలా మా హస్బెండ్ చేస్తూ ఉంటే నేను ఇంకా బూళ్ళ కోసం కలిపిన పిండి పక్కన పెట్టి సో కొంత పిండి పక్కకు తీసి పిల్లలకి టిఫిన్ కింద పునుగులు అయితే వేసాను అనమాట. ఏ మాటకు ఆ మాట పునుగులు ఒకటేనండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. పిల్లలు మంచిగా తిన్నారు. మిగతా అన్నీ కూడా నన్ను చాలా డిసప్పాయింట్ చేసినాయి. ఆ గారెలు అంటారా, వాటి షేపే రాలేదు. సో పిండి దీపాలు కూడా ఈసారి నన్ను చాలా విసిపించేసినాయండి. అస్సలు రాలేదు. ఎంత ఇబ్బంది పెట్టేశారో స్వామివారు నన్ను. చాలా లేట్ అయిపోయింది. మా పెద్దవాడు కొంచెం ఓపికగానే ఉన్నారు, కానీ మా చిన్నోడు అయితే తినేశారు. సో నన్ను టార్చర్ చేశారు. సో మా హస్బెండ్ చూసుకున్నారు. ఆ రోజు వర్షం పడడం వల్ల మా హస్బెండ్కి కూడా సెలవు అనమాట. నేను అనుకున్నాను ఎవరినన్నా పిలిచి భోజనం పెట్టుకుందామని. సో మీకు తెలుసు కదండి మీ అందరికీ, రీసెంట్గానే ల్యాండ్ తీసుకున్నామని చెప్పి. సో కొంచెం బడ్జెట్ ఎక్కువ అయింది. అనుకోకుండా చేతిలో రూపాయి లేకుండా సో అంతా అప్పు చేసే తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఆ అప్పు తీర్చి ధైర్యాన్ని స్వామివారే ఇస్తారు. సో అందుకనే చాలా దాన్ని ఏమంటారు, చొరవ తీసుకుని ల్యాండ్ అయితే కొనుక్కున్నాం అనమాట. సో ఆటో కూడా తీసుకున్నాం కదా, కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందిగానే అనిపించింది. సో కానీ స్వామివారికి మాత్రం ఏ లోటు లేకుండా పూజ అయితే మంచిగానే చేసుకున్నాము. నాకు వచ్చినట్టుగా చేశాను. సో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సో స్వామివారికి నచ్చితే సరిపోతుంది కదా. సో మనం చేసిన పూజలో ఏమైనా తప్పొప్పులు ఉన్నా మంచి చెడ్లున్నా అన్నీ స్వామివారే చూసుకుంటారు. సో నన్నే తన భక్తురాలుగా మార్చుకున్నారు. నాలో తప్పొప్పులు ఉంటాయని సరిదిద్దుకోలేరా చేసుకుంటారనమాట. శనగలు తాలింపు పెట్టేశాను. బూళ్ళు, గారెలు, నువ్వులుండలు కూడా చేశానండి. మెయిన్గా స్వామివారికి అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, నువ్వులు ఇవే ఇంపార్టెంట్ అంట. మిగతా అన్నీ మన శక్తి కొలుది, మన స్తోమత కొలుది పెట్టుకోవచ్చు. అలాగే పంచామృతం చేశాను. సో అలాగే పాలు కాచి దేవుడి దగ్గర పెట్టానమాట. సో అన్నీ సర్దుకుని తాంబూలాలు కూడా రెడీ చేసుకున్న తర్వాత సో మేము మంచిగా రెడీ అయ్యి పూజలో కూర్చున్నాను అనమాట. నార్మల్గా వీటన్నిటికి టైం 10 అయితే పూజకి కేవలం 2 hours పడుతుంది. సో
స్వామివారి అష్టోత్తరాలు, సత్యనామావళి, ఇంకా పూజ, కుమ్మరివాణి కథ ఇవన్నీ చదువుకున్నప్పటికీ సో టైం ఎక్కువే పట్టేస్తుంది. మధ్య మధ్యలో మా పిల్లలు గంట పట్టుకుపోవడం, ఏకాత్రి పట్టుకుపోవడం, ఇలా పూజ దగ్గర నుంచి అన్నీ చాలా ఇసిపించేశారనమాట. సో మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి నాకు కొంచెం సపోర్టివ్గా అనిపించింది. లాస్ట్ టైం పూజ చేసుకున్నప్పుడు నాకు వీళ్ళు ఎవరు లేరు, ఒకరికి స్కూల్ ఉంది, ఒకటి వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ వీక్ సోమవారం మా పిల్లోడికి కూడా హాలిడే ఇప్పించేశారనమాట. మా హస్బెండ్కి కూడా హాలిడే ఇప్పించేశారు. అంటే అందరూ కూర్చుని నా పూజ చేసుకోవాలన్నట్లుగా. సో ఫ్యామిలీ మొత్తం ఉన్నామండి పూజలో. సో పూజ కంప్లీట్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి స్వామిని దర్శనం కూడా